సత్య సాక్షి అన్నదైన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయం 6 గంటలకు అలాగే 9 గంటలకు 2 గంటలు ప్రతి వారం సకాలం పాల్గొనండి. అలాగే వారంలో 4, 5, 6 పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు ప్రతి వారు సకాలం పాల్గొని దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియకుమార కుమార్తె, సామెతల గ్రంథములో జీవన విధాన జీవించడానికి కావలసిన అనేకమైన విషయాలు మనకు కనబడుతుంటాయి. అందులో ప్రాథమికంగా దేవుని యందు బాధ్యత కలిగి ఉండడము, దేవుని మీద ఆధారపడడం మనం చూస్తాం. భక్తుని యొక్క ఆలోచన ప్రకారం సూచన ఏంటి అంటే, మొదట నీ పనుల భారం అంతా కూడా యెహోవాకు అప్పగించుము, ఆయన మీద ఉంచుము, అప్పుడు ఆయన సఫలపరచును. ఈ లోకంలో చాలా మంది కొన్న ఆలోచన అంటే, నా వల్ల జరుగుతుంది, నా శక్తి, నా ధనము, నా బ్యాక్గ్రౌండ్, లేకపోతే నాకున్న బలగము అని బట్టి మనం ఉద్దేశిస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు అనేకమైన అపజయాలు కూడా పొందుకుంటూ చూస్తుంటాం. ముఖ్యంగా ఆనాటి రాజులు కాలం చూస్తున్నప్పుడు దేవుని వాక్యము అనేక సార్లు వాళ్ళు హెచ్చరించేది, మీ బలం మీద కాదు, మనుషుల మీద కాదు, యెహోవాను ఆశ్రయించడని. దేవుని యొక్క వాక్యం మీద సూచిస్తున్న ప్రసంగమా, ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఏమీ జరగట్లేదు, నువ్వు బాధపడుతున్నావా, నువ్వు చాలా భయంతో ఆందోళనవుతున్నావా, ఇదిగో నీ పనుల భారము యెహోవాకు అప్పగించు. ఒకవేళ చిన్న ఉపాధి అవ్వచ్చు, చిన్న వ్యాపారం అవ్వచ్చు, నీ వనరులు చాలా కొద్దిగా ఉండొచ్చు, కానీ మొదట ప్రభువుకి అప్పగించబడు. ఆయన నీ పరిస్థితులను మార్చేయబోతున్నాడు. ఆయన నీ ఉద్దేశాలను సఫలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు ఆయన నీ వాక్య సెలవిచ్చే ప్రకారం ఉదయకాల సమయంలో మా పనుల భారము నీ మీద ఉంచుతున్నాం ప్రభా. మీరే అద్భుతమైన కార్యం చేయండి, ఆశ్చర్యమైన కార్యం చేయండి, నీ నూతనమైన కార్యాలతో మమ్మల్ని నడిపించండి, బలపరచమంటున్న దేవా నీ కొన్నాళ్ళు, నీ హస్తాల్లో భద్రపరచమంటున్న దేవా నీ కొన్నాళ్ళు, నీ కృపాదీవులతో నింపి ఆస్వాదించండి, సమృద్ధిపరచండి. నా యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే అడుగుతుండో వాటిని నెరవేర్చమని, నీ కృపాక్షలు నింపమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక, ఆమేన్.